ఇదంతా నిజాం సాగర్ డ్యామ్ అండి, పక్కకే పార్క్. చాలా బాగుంది. పిల్లలకైతే ఇంత అంత ఆనందంగా లేదు, నాకైతే చూస్తుంటే అద్భుతం. ఇంకా చెప్పలేం, మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. లక్కీ బాబు హాయ్. హాయ్ అండి, నేను మీ గాయత్రి మహేష్ని. ఇదిగోండి, ఈరోజు నిజాం సాగర్కి వచ్చాను డ్యామ్కి పిల్లలతో సరదాగా. చూసారు ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. వాటర్ చూడండి ఎంత బాగా వచ్చాయో, పైకి వచ్చాయి నీళ్ళైతే. ప్రతి ఒక్కరూ రండి కార్తీక మాసంలో. ఇలా నదిని చూడడం కానీ, నది స్నానం చేయడం కానీ చాలా మంచిది కదా. స్నానం చెయ్యొద్దులేండి కానీ చూసి నమస్కారం చేసుకోండి. అబ్బాబాబా చూడండి ఎంత బాగుందో. పాప వాళ్ళ నాన్నగారు నడుస్తున్నారు. బాబు ఎటు వెళ్ళాలో వాడికి అర్థం అవట్లే. ఎటు వెళ్దాం కూర్చు, అటు వెళ్దామా ఇటు వెళ్దామా? కారు ఇవ్వండి, అక్కడ పార్కింగ్ చేసాం. చాలామంది వచ్చారు, ఈరోజు సండే కదా. బాబు పాప ఆనందంతో అరుస్తుంది. అంటే వీడియో తీసుకుంటే అలా పైకి వచ్చినట్టున్నాయి కదా, లేదండి చాలా పైకి ఉన్నాయి వాటర్. పాప వాళ్ళ నాన్నగారు నచ్చింది బాబు ఎటు వెళ్ళాలి అర్థం అవుతుంది. స్కూల్ నుంచి వెళ్తున్నారు అందరూ, ఎలా వెళ్దామా ఎలా వెళ్దాం అడుగుతున్నారు. ఎంత బాగుంది. వీడియో తీస్తున్నప్పుడు బాగా 2:30 టైం అవుతుంది. ఎండ పిచ్చి ఎండ మిస్తాయి. చూడండి చూడండి ఎంత బాగా అంటే, చూసారా? ఇది చూడాలి కదా ఇట్లాంటి సముద్రం ఉప్పొంగుతున్నట్టు. అంటే పెరుగు పాలు, పెరుగు చిలుకుతూ ఉంటే అవన్నీ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇక్కడ కొంగలు రకరకాల కొంగలు వచ్చారు చాలా మంది. నేను జూమ్ చేస్తూ కొన్ని చోట్ల చూపిస్తాను చూడండి, రకరకాల కొంగలు ఉన్నాయి. ఇక్కడ చూసారా రైన్బో కనిపిస్తుంది. ఖుషు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసినావా? ఇక్కడ నీళ్ళ దగ్గర చూసినావా? ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి అలాగూ నీళ్ళు ఇంకా ఫ్లోటింగ్ వస్తుంది. మరి అక్కడ ఎండనే మొత్తం నీడలేదు. ఏంటి దేని పట్టుకుంది? దేని పని ఎట్లా పట్టుకుంది? ఎంత మంచిగా అనిపిస్తుంది ట్రైన్ పోయింది. ఎంత బాగుంది, చాలా బాగా ఫీల్ అయ్యాను. ఈ పక్కకే పార్క్ అండి, ఇది పాప ఎక్కిపోయింది పైకి. చాలా బాగుందండి. పార్క్ దగ్గరికి వచ్చి చక్కగా మనం తీసుకొచ్చుకున్న ఫుడ్ కానీ స్నాక్స్ ఐటమ్స్ కానీ చక్కగా కూర్చొని తినొచ్చు. కాకపోతే కోతులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. పార్కులో అయితే చాలామంది కనిపించారు మాకు. ఖుషు అక్కడ నిల్చో. హాయ్. పార్కులో కూర్చుంటే పక్కనే చూడండి ఎంత చక్కగా అంటే
మొత్తం కనిపిస్తుంది వాటర్, మన చుట్టూ వాటరే ఉంటుంది. మధ్యలో మనం కూర్చొని ఫుడ్ తింటూ, కొంచెం ఎండ లేకపోతే బాగున్నాం, ఇంకొంచెం ఎండ దెబ్బ కొట్టేసింది మాకైతే. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు కానీ మేము కానీ. చక్కగా సాయంత్రం 4 వరకు ఉండి ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ నీళ్ళతో నుండి అక్కడ మొక్కలు అదంతా చాలా బాగుందండి. చెప్పలేం, మీరు కూడా రావాలి ఇక్కడికి. తప్పనిసరిగా మీరందరూ చూడాల్సిన ప్రదేశం ఇది. మా వారు ఫుడ్ వాటర్ పట్టుకొని వస్తున్నారు పాపం. మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు, కారులో నుంచి పట్టుకొని వస్తున్నారు. ఇదండి చాలామంది తీసుకొచ్చుకున్నారు. మేమేమో ఇక్కడ కూర్చున్నా అని చెప్పేసి ఆ కోతుల్ని వెళ్ళగొట్టారు. వీడియో తీసుకున్నమాట. నా పక్కనే ఒక కోతి వచ్చి కూర్చుంటే దానికి చెప్తున్నా, లెగే వీడియో తీస్తున్నా. నిజంగానే అది వెళ్ళిపోయింది. బాబు అంటున్నాడు, అమ్మ నీ మాట వింటుంది కోతి కూడా అని. లక్కీ ఏమే నవ్వు. కొంచెం ఎందుకో మా వారు సీరియస్గా ఉన్నారు ఒక 10 మినిట్స్, పిల్లలు మాట వింటలేరని. తర్వాత మళ్ళీ కూల్ అయిపోయారు. కామన్ కదండి, పిల్లల మాట వినకపోతే పేరెంట్స్కి కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా. పాప ఏమో తిరిగేస్తుంది, తినేమో ఆపలేకపోతున్నారు, నేనేమో వీడియో తీస్తున్నా. ప్లీజ్ అమ్మా నేను ఆడుకుంటాను ప్లీజ్ అమ్మా అంటుంది. ఇంకా ఈయనకి చిరాకు వచ్చేసి నేను వెళ్తున్నా మీరు వస్తారా రారా అంటూ ముందుకు దారి తీశారు. ఇదిగోండి పాప నవ్వుతూ వాళ్ళ నాన్నకి వచ్చింది బాబు. ఇంకా మేము కిందకి వెళ్దాం అని చెప్పేసి పార్క్లో కొంచెం తీసుకొచ్చుకున్న టమాటా రైస్ తీసుకొచ్చాను, తినేసి బయలుదేరుతున్నాను అనమాట. కిందకి వెళ్దాం అనుకుని బాబు కిందకి వెళ్దామమ్మా అందుకోసం బయలుదేరాను. చాలా అంటే చాలా బాగుందండి. పార్క్ దగ్గరికి వచ్చేసి చక్కగా తిని కాసేపు ఆడుకొని ఇక్కడ రెస్ట్ తీసుకొని, పిల్లలు అందరూ ఆడుకుంటారు కదా, పిల్లలందరినీ ఆడుకోమని చెప్పేసి మనం కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల మా తాటలాడింది కాసేపు, చాలా మంచిగా అనిపించింది. ఇదిగోండి మేము కార్ ముందు మేము తిన్న ఇవన్నీ బ్యాగ్స్ అవి కార్లో పెట్టేసి, పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగారు, ముందు ఐస్ క్రీమ్స్ అవి కొనిచ్చాను. కొనిచ్చేసి ఈయన కార్ దగ్గరికి వెళ్ళి పెట్టేసి వస్తానని చెప్పి వెళ్ళాను. ఇప్పుడు బాగుంది కదా, ఒక వేవ్ ఆ వేవ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మా వారి మొహంలో నవ్వు వచ్చింది వాటర్ చూడగానే. ఇంకా బాబు అయితే చెప్పలేము ఆనందం. కిందకి దిగి వెళ్దాం అదంతా జారు ఉంది, ఆచింది బాగుంది అని చెప్పారు కదా. తిరుగుతూ ఇంకా అంటే ఒక ప్లాన్ చేసుకుని వెళ్తే డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటాము, కొన్ని పట్టుకొని అన్నీ కాసేపు చదవాలంటే చిన్నది వాటర్ చూసారనుకుంటూ భయమవుతుంది పిల్లలు కోసం దగ్గర వెళ్ళి కూర్చున్నాను. చాలా క్రాబ్ పెద్దదే ఉంది పాప చూసి.
పడేసి అరే ఎన్ని రకాలు చిల్లి చిల్లి పొంగల్ ఇక్కడనే కనిపిస్తున్నాను వేరే వేరే మన ఎక్కి వెళ్ళారు అది కూడా అక్కడ ఎన్ని కొంగలు పొంగల్ ఒక్కొక్కటి ఎట్లున్నాయి చూస్తాను ఇక్కడ వెరైటీగా అన్నిటికంటే చిన్న కొంగ ఉంది ఇక్కడ దాని మీద చిన్న కొంగ చదువుతున్నాం అయితే ఇక్కడ కూర్చో బాబు ఇలా బండల మధ్యలో కూర్చున్నాం పిక్నిక్ స్పాట్ అక్కడ ఇక్కడ కూర్చో ఇక్కడ చెప్పినట్టు ఏం తినకుండా వెళ్ళాలి ప్లేస్ మంచిగా ఉందనుకుంటున్నాను కూర్చో కూర్చో అక్కడనే లక్కీ ఇంత దెబ్బ తాగిస్తున్నా గోల్ తీసి ఎట్లా పెడతాను ఏంటి